హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. వైజాగ్ నేవల్ డాక్ యార్డ్లో భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 320 వేకెన్సీలతో నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా క్వాలిఫికేషన్ చూద్దారు. మనకి ఎస్ఎస్సిలో 50% అగ్రిగేట్ మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో బలంగా ఐటీఐలో మీకు ఎన్సివిటి నుంచి, ఎస్సివిటి నుంచి మనకి సర్టిఫికేట్ ఇష్యూ అయిన ఐటీఐ సర్టిఫికేటే వాల్యుబుల్. 65% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు 10th క్లాసు ప్లస్ ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి 14 సంవత్సరాలు నాన్ హజార్డ్ వారు మినిమం క్వాలిఫికేషను. తర్వాత హజార్డ్కి అయితే మనకి 18 సంవత్సరాలు క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ అయితే రెస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు, ఎంతకైనా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో మీకు మీ పిల్లలు ఎవరైనా సరే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా ఉండి డిజిబిలిటీ ఉన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ పిల్లలు కూడా దీనికి అవైలబుల్. పిల్లల ఎక్స్ సర్వీస్ మ్యాన్ చిల్డ్రన్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. చిల్డ్రన్ సర్వీస్లో ఉన్న జవాన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సర్వీస్ ఆఫీసర్ చిల్డ్రన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ అప్రెంటిస్షిప్కి ఏ విధంగా ఉంటుంది, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. జాగ్రత్తగా, శ్రద్ధగా అయితే వినండి. మీరు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు అప్రెంటిస్షిప్ india.gov.in మీరు వెళ్ళవలసి ఉంటుంది. బిఫోర్ రిజిస్ట్రేషన్ ముందర మీరు ఒక ఎన్షూర్ చేయవలసింది ఏంటంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికేటు ప్లస్ ఆధార్ కార్డు, పేరు, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చూసుకున్న తర్వాత అయితే దీనికి రిజిస్ట్రేషన్కి అయితే చేయండి. లేకపోతే మీ ఆధార్ కార్డుని చేంజ్ చేసుకోండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే మారదు. ఆధార్ కార్డు ఎస్ఎస్సి సర్టిఫికేట్ పట్టుకెళ్ళి మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేంజ్ చేసుకుంటే 2-3 రోజుల్లో అయిపోతుంది. తర్వాత మీరు www.apprenticeshipindia.gov.in వెళ్ళి రిజిస్టర్లోకి వెళ్ళాలి. రిజిస్టర్లోకి వెళ్ళి క్యాండిడేట్ అనేసి మెనూలోకి వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ రిజిస్టర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఫిల్ అప్ ద బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అన్నీ కరెక్ట్లీ రాసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పోస్ట్ సబ్మిషను సిస్టమ్ జనరేషన్ ఆటో మెయిల్ రిసీవ్డ్ త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇది ఈమెయిల్ అయితే మీకు యాక్టివేషన్ లింక్ అయితే వస్తుంది. దాని తర్వాత నుంచి మెయిల్ ఓపెన్ చేసి మీరు యాక్టివేషన్ లింక్ను ఓపెన్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, మీరు యాక్టివ్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత www.యాక్టివ్ అయితే చేసుకోవాలి. apprenticeship.gov.in వెళ్ళిన తర్వాత పోర్టల్లోకి వెళ్ళి యూజర్ నేమ్, ఐడి, పాస్వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది కదా, దాన్ని మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కాంటాక్ట్ అడ్రస్, ట్రేడ్ ప్రిఫరెన్స్, ఏ ట్రేడ్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా అది, తర్వాత ఆధారు, పాన్ నెంబరు, బ్యాంక్ డీటెయిల్స్, కమ్యూనిటీ, ఇంకా చాలా వరకు అన్నీ ఇచ్చిన తర్వాత అప్లోడ్ ఆల్ సపోర్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. వ్యాలిడ్ ఆధార్ నెంబర్ కూడా 100% కరెక్ట్గా ఉండాలి. ప్రొఫైల్ కంప్లీషన్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, మీరు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీలోకి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళిన తర్వాత హోమ్ పేజ్కి వెళ్ళి క్లిక్ సెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమేమి సెర్చ్ చేయాలంటే నేవల్ డాక్ యార్డ్ ఎస్టాబ్లిష్ అంటే ఇక్కడ ఐడి ఉంది కదా, చాలా నేవల్ డాక్ యార్డ్ అని చాలా వరకు వస్తుంది. ఇక్కడ ఐడి ఇవ్వడం జరిగింది. E08152800002 అన్న దాన్నే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాపిటల్ లెటర్ సెలెక్ట్ నేవల్ డాక్ యార్డ్ అయిపోయిన తర్వాత విశాఖపట్నం అయితే మీకు కనపడుతుంది. అలా వెళ్ళిన తర్వాత మీరు అక్కడ లిస్ట్లో మనకి నేవల్ డాక్ యార్డ్ విశాఖపట్నం అనేసి కనపడుతుంది, జరుగుతుంది, డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ అప్లై అగైన్ టు డిజైర్ ట్రేడ్, మీకు ఏం కావాలో ఆ ట్రేడ్ని దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ బిలో అప్రెంటిస్ పోర్టల్ అయితే గైడ్ లైన్స్ అయితే
ఉంది. దాన్ని పూర్తిగా అయితే చదవండి. మ్యాక్సిమం అయితే నేను చెప్పడం జరుగుతుంది. తర్వాత అప్లయింగ్ చేసిన తర్వాత మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. కంప్లీట్ ప్రొఫైల్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫార్వర్డ్ చేయాలి డిఏఎస్ విశాఖపట్నానికి అలాంగ్ విత్ అప్లికేషన్ కూడా మీకు ఉంటుంది. దానికోసం మీకైతే నేను కింద నోటిఫికేషన్ కింద ఉంది, అది చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ 2 కాపీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ కాపీస్ని 2 తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎక్సి 1లో ఉంది అడ్వర్టైజ్మెంట్లో, దాంట్లోకి ఎలా ఫిల్ చేయాలో చూపిస్తాను. ఇది 2 కాపీలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు హాల్ టికెట్ 2 కాపీలు తీసుకోండి. ఒకటి వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒకటి మీకు కాల్ లెటర్ అయితే పంపిస్తారు కాబట్టి 2 కాపీలు పెట్టవలసి ఉంటుంది. ఒక కాపీ పెడితే మీరు రిజెక్ట్ అవుతుంది మీ అప్లికేషన్. చాలా జాగ్రత్తగా చేయండి. ఇదంతా ఆఫీస్ యూజ్, మీరేమి నింపవసరం లేదు. ఎగ్జామ్ డేట్ అయితే మనకి 22 మార్చ్ 2025 సండే రోజున జరుగుతుంది, ఉదయం 8 గంటలకి. ఇవన్నీ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఎక్కడ మీకు సెంటర్ ఇవ్వడం జరుగుతుందని విశాఖపట్నంలో మ్యాక్స్ అయితే ఉంటుంది. డిజైన్ ట్రేడ్ అప్లైడ్, ఏ ట్రేడ్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్స్లో బాల్ పెన్తో రాయవలసి ఉంటుంది. ఒక ఫోటో అయితే మీరు ఇక్కడ అంటించవలసి ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అది అంటించాలి. డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏదో ఉంది. పర్సనల్ డీటెయిల్స్ రాయవలసి ఉంటుంది. మీ ఫాదర్ నేము ఇక్కడ రాయాలి. తర్వాత పోస్టల్ అడ్రస్సు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఐడెంటిఫై మార్క్స్ మీ 10th క్లాస్లో 2 ఉంటాయి, అవే ఇక్కడ ఎంట్రీ అయితే చేయండి. మీ క్యాండిడేట్ సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే చేయవలసి, స్టాంప్ వేయవలసి ఉంటుంది. దాంట్లో మీరు చెకప్ లిస్ట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మీకు ఆన్లైన్లో తీసుకున్నారు కదా, మీరు చెకప్ లిస్ట్లో ఫస్ట్ చూసుకోవాలి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవని. ప్రింట్అవుట్ కంప్లీట్ అప్రెంటిస్ ప్రొఫైల్, మీరు ఆన్లైన్లో ప్రొఫైల్ అప్లోడ్ చేసింది అది కావాలి. తర్వాత మీకు హాల్ టికెట్ కావాలి కంపల్సరీ. తర్వాత ఫోటో కాపీస్ మనకి సెల్ఫ్ అటెస్టెడ్ ఎస్ఎస్సి మార్క్ లిస్టు మీకు సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. ఫొటోస్ కాపీ ఐటీఐ మార్క్స్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పెట్టాలి. ఇక్కడ ఎస్ అని పెట్టాలి. ఇక్కడ మీరు ఫోటో కాపీ అట్లీస్ట్ కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ వారు కానీ ఎస్టీ వారు కానీ ఓబీసీ వారు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే ఎస్, లేని వారు అన్ రిజర్వ్డ్ అయితే నో అని పెట్టుకోవాల్సింది. తర్వాత ఫోటో కాపీ అట్లీస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్, ఇది కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టవలసి ఉంటుంది, లేకపోతే నో అని పెట్టండి. ఇక్కడ సర్వీస్ అండ్ రిలీజ్ సర్టిఫికేట్, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళ ఉంటే ఎస్ అని పెట్టండి, దానికి సర్వీస్ సర్టిఫికేట్. లేకపోతే సర్వీస్లో ఉన్నవారు కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా పెట్టుకోవాల్సిన అవకాశం అయితే ఉంది. సర్వీస్ సర్టిఫికేట్ పేరెంట్ ఇష్యూడ్ కన్సర్న్ యూనిట్, ఎవరైతే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నారో, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్నవారు దీనికి పిల్లలు అయితే దానికి వాళ్ళ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆధార్ కార్డు పెట్టవలసి ఉంటుంది. ఒక ఎన్వలప్ తీసుకుని మీకు మీ సెల్ఫ్ అడ్రస్, ఇక్కడ 2 అడ్రస్లో మీ అడ్రస్ రాయవలసి ఉంటుంది. రాసి ఇక్కడ దేనికి అప్లై చేస్తున్నారో అది పేరు రాసిన తర్వాత అప్లైడ్ ఫర్ అనేసి ఆ పోస్ట్ పేరు రాసి ఇక్కడ మీకు 55 రూపీస్ స్టాంపులు అంటించి, అది ఎందుకోసం అంటే స్పీడ్ పోస్ట్ కోసం అయితే మీకు ఉండవలసి ఉంటుంది. ఇక్కడ ఎన్వలప్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత 2 అడ్రస్లో జాగ్రత్త, మీరు వాళ్ళ అడ్రస్ రాసేస్తారు, మీ అడ్రస్ రాయాలి, సెల్ఫ్ అడ్రస్ రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, అప్లైడ్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ 55 రూపీస్ మీరు స్టాంపులు అంటించండి. ఎందుకంటే మీకు హాల్ టికెట్ పంపించడం జరుగుతుంది. 2 కాపీస్ ఆఫ్ ఒరిజినల్ హాల్ టికెట్ విత్ ఫొటోస్, అదేవిధంగా ఫొటోస్ కూడా కావాలి కదా, మరి దానికి అంటించవలసింది దానికి ఉండవలసి ఉంటుంది. దీంట్లో మరి ఎందుకు రిజెక్ట్ చేయడం కూడా ఇక్కడ చాలా వరకు అవుతుంది. నాట్ అడ్వర్టైజ్మెంట్ లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రింట్అవుట్ ఆన్లైన్ అప్రెంటిస్ లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. హాల్ టికెట్ లేకపోతే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కారణాలు అయితే ఇవ్వడం జరిగింది, అందువలన రిజెక్ట్ చేస్తారనేసి పూర్తి డీటెయిల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మొత్తం అంతా తీసుకుని, ఈ ప్రింట్అవుట్ అంతా తీసుకుని మనం ఎక్కడ పంపించవలసి ఉంటుందంటే, మీకు ఇవన్నీ కలిపి మీకు ఒక ఎన్వలప్ అయితే తీసుకోండి. ఇలా ఎన్వలప్ తీసుకుని ఇక్కడ ఏ పోస్ట్కి మీరు రైట్ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఎన్వలప్ కవర్ మీద ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ రాయాలి. ఇక్కడ 2 అడ్రస్లో ద ఆఫీస్ ఇన్ఛార్జ్ ఫర్ అప్రెంటిస్ అని నావల్ డాక్యార్డ్ అప్రెంటిస్ స్కూలు, విఎం నేవల్ బేస్, ఎస్ఓ విశాఖపట్నం 53014కి ఆంధ్రప్రదేశ్ బై పోస్ట్లో కానీ మీరు పంపించవలసి ఉంటుంది.
ఆఫ్లైన్లో దీన్ని పంపించవలసి ఉంటుంది. ఎన్రోల్మెంటు ఒక సెల్ఫ్ ఎన్వలప్ కోసం అయితే మీకు చెప్పడం జరిగింది. మీ హాల్ టికెట్ పంపించడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేవాడికి 2 జనవరి 2026. మీ దగ్గర టైం ఉంది కాబట్టి ఇప్పుడే పంపించండి అన్నీ, మీకు ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 10th క్లాసు ప్లస్ ఐటీఐ లెవెల్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్కి అయితే 70% 10th క్లాస్ నుంచి వస్తాయి. 30 మార్క్స్ మనకి ఐటీఐ ట్రేడ్ నుంచి రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. దీంట్లో మ్యాథ్స్ 35, జనరల్ సైన్స్ 35, జనరల్ నాలెడ్జ్కి 30 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అయితే ఉంటుంది. ఇది 2 hours ఉంటుంది. విశాఖపట్నంలో మీకు ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం అయితే జరగలేదు, రేటు లేవు. కాబట్టి మీరు దీన్ని మొత్తం అంతా పేపర్ని మీకు వస్తే వచ్చినని పెట్టండి, రాని కూడా గెస్ చేసి పెట్టవచ్చు, పర్లేదు, నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి. తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపరేషన్ అయితే చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. దేనికి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచినప్పుడు ఎస్ఎస్సి మార్క్ లిస్టు, ఐటీఐ మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీసు, ఆర్మడ్ ఫోర్స్ పర్సన్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. అది చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని 2:3 రేషియోలో పెడతారు. మెడికల్ ఎగ్జామినేషన్కి అయితే పంపించడం జరుగుతుంది. మనకి షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందంటే, మనకి 22 మార్చి 2026లో ఉదయం అయితే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డిక్లరేషన్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ రిజల్ట్ మీకు అదే డాక్యార్డ్లో మీకు 25 మార్చి 2026 సాయంత్రం మీకు అక్కడ లిస్ట్ అయితే అంటించడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 30 జనవరి 2026కి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుందంటే, విశాఖపట్నంలో డాక్యార్డ్లోనే జరుగుతాయి. ఇవి 31 జనవరి 2026 ఆన్వార్డ్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. హాస్టల్కి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఉండదు, లోకల్ క్యాండిడేట్స్కి అయితే హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. మేల్ క్యాండిడేట్స్కి నాన్ లోకల్కి అయితే ఉంటుంది. క్లోతింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 సెట్స్ వైట్ యూనిఫాము, బ్లాక్ షూస్, సేఫ్టీ షూస్, 2 pairs సాక్స్, 2 pairs వర్క్ ఓవరాల్ పేర్ షూస్ అని మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది, మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది అప్రెంటిస్ కోసము. మెడికల్ ట్రీట్మెంట్ కూడా మీకు ఫ్రీగా జరుగుతుంది. సర్వీస్ హాస్పిటల్లో డ్యూరింగ్ నేవల్ డాక్యార్డ్లో ఉన్నది మీకు మెడికల్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అందరూ సెలెక్ట్ అయిన వారు మీకు 2 మే 2006 నుంచి ఫైనల్ సెలక్షన్ మీకు ట్రైనింగ్కి అయితే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. మనం లాస్ట్కి అయితే వచ్చేసాం. మనకి నేవల్ డాక్యార్డ్ విశాఖపట్నం నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. మనకి ఇది అప్రెంటిస్షిప్ కోసం, డిజైన్డ్ ట్రేడ్ అప్రెంటిస్ కోసం 2026-27 బ్యాచ్ కోసం అయితే రావడం జరిగింది. ఇది 10th క్లాసు ఐటీఐ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ట్రేడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మెకానికల్, డీజిల్, మెషనిస్టు, మెకానిక్, సెంట్రల్ ఏసీ, పెయింట్, ఇండస్ట్రియల్, కూలింగ్ అండ్ ప్యాకింగ్, ఎయిర్ కండిషనింగ్ కోసం వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఫౌండరీ మ్యాన్ కోసం ఫిట్టరు, పైప్ ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వెల్డరు, షీట్ మెటల్ వర్కరు, షిప్ వెయిటరు, వుడెన్ కోసం పెయింటరు, తర్వాత మెకానిక్ కోసం ఇక్కడ చాలా వేకెన్సీలు అయితే ఉంది. కంప్యూటర్ ఆపరేటర్ కోసం వేకెన్సీలు ఉన్నాయి. టోటల్ వచ్చి మనకి 320 వేకెన్సీలు ఉన్నాయి. అన్ని క్యాస్ట్ల వారికి ఇక్కడైతే డివైడ్ చేయడం జరిగింది. మనకి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఓబీసీ వారికి అన్నీ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా వీటిలోంచి మీకైతే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్స్పీరియన్స్ ఉంటే ఎప్పుడైనా నేవల్ డాక్యార్డ్లో మీకు పోస్టులు పడితే 1 year ఎక్స్పీరియన్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది మీకు. అందుకని అప్రెంటిస్ చేయడం మంచిది. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే 1 year ఎక్స్పీరియన్స్ అంటే మీరు అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి మీకు డాక్యార్డ్లో ఉద్యోగాలు కావాలన్న ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. షేర్ చేయండి ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని, కొత్తగా చూసేవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.